వార్ జోన్ బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. ట్రంప్ మాటను ఇరాన్ అస్సలు లెక్క చేయటం లేదు. మళ్ళీ ఇజ్రాయెల్ మీద దాడులు కొనసాగిస్తూనే ఉంది. ట్రంప్ సీజ్ ఫైర్ ప్రకటన చేసిన కొద్ది నిమిషాలకే ఇజ్రాయెల్పై క్షిపణులు పంపించేసింది ఇరాన్. టెల్ అవీవ్ లక్ష్యంగా దాడులు చేస్తోంది. జెరూసలేం, బీర్షాబా ప్రాంతాల్లో అటాక్ చేస్తోంది. బీర్బాలోని ఓ భవనం ధ్వంసమైంది. 3 చనిపోయారు. అక్కడ కొంతమంది గాయాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం వస్తోంది. ఇప్పటి వరకు ఇరాన్ 6 క్షిపణి ప్రయోగాలు చేసింది. ఇక ఇజ్రాయెల్ కూడా కౌంటర్ అటాక్ దిగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇరాన్ ఇజ్రాయెల్ వార్కు సంబంధించి ఎక్కడా కూడా వెనక్కి తగ్గటం లేదు. ఒకసారి ట్రంప్ ప్రకటన చేశారు, ఈ యుద్ధం ఆగిపోతోంది, అక్కడ సానుకూలంగా చర్చలు జరిగే వాతావరణం కనిపిస్తోందని చెప్పి ఆయన ఒక పోస్ట్ పెట్టారు. అయితే మాకు చెప్పటానికి నువ్వు ఎవరు ట్రంప్ అంటూ ఇప్పుడు యుద్ధాన్ని మళ్ళీ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఇరాన్ సైడ్ నుంచి కనిపిస్తోంది. యుద్ధంలో ఇరాన్ వెనకడుగు వేయటం లేదు. పశ్చిమాసియాలో అమెరికా స్థావరాలతో పాటు ఇటు ఇజ్రాయెల్పై కూడా బాంబుల వర్షాన్ని కురిపిస్తోంది. మంగళవారం తెల్లవారుజామున మరోసారి ఇజ్రాయెల్ని ఇరాన్ క్షిపణులు అటాక్ చేశాయి. టెల్ అవీవ్ను లక్ష్యం చేసుకుని ఇరాన్ దాడులు చేసింది. జెరూసలేం, బీరెబా ప్రాంతాల్లో దాడులు జరిగినట్టు తెలుస్తోంది. ఈ దాడుల కారణంగా బీర్బాలోని ఒక భవనం పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. అందులోని 3 చనిపోయారు, పలువురు గాయపడ్డ పరిస్థితి. కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా సమాచారం వస్తుంది. ఇప్పటి వరకు ఇరాన్ 6 క్షిపణులు ప్రయోగించినట్లు ఐడిఎఫ్ వెల్లడించింది. ఇరాన్ దాడులతో పలుచోట్ల సైరన్ల మోత మోగుతుంది. ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఇజ్రాయెల్ మిలిటరీ ప్రజలను హెచ్చరించినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ట్రంప్ మాటను అస్సలు ఎవరు కూడా లెక్క చేయట్లేదు. ట్రంప్ ముందే ఈ క్రెడిట్ని తన ఖాతాలో వేసుకునే ఆలోచనలో ఉన్నాడు. అందుకే ఈ ప్రకటన చేశారు. ఇరాన్, ఇజ్రాయెల్ రెండు కూడా శాంతి వైపు కదులుతూ ఉన్నాయి. సో ఈ సీజ్ ఫైర్కు అంటే కాల్పుల విరమణకు, సైనిక కార్యకలాపాల విరమణకు ముందుకు రాబోతున్న ఒక 12 గంటల్లో ఇది తుది రూపు దాల్చబోతోంది. యుద్ధం ఆగే ప్రయత్నం జరుగుతోంది. ఒక 12 గంటల్లో ఎండ్ కార్డ్ పడబోతోంది అంటూ ఒక ప్రకటన చేశారు. కానీ ట్రంప్ చేసినటువంటి ఈ పోస్టును, ట్రంప్ వ్యక్తపరిచినటువంటి ఈ అభిప్రాయాన్ని ఇరాన్ తోసిపుచ్చుతోంది. అసలు ట్రంప్ నీకేంటి సంబంధం? ట్రంప్ ఎందుకు ఇలాంటి నువ్వు పోస్టులు పెడుతున్నావు? నీ పోస్టులతో, నీ అభిప్రాయాలతో మాకు సంబంధం లేదు అన్నట్టుగా ఇరాన్ వైపు నుంచి క్షిపణులు, బాంబులు ఇజ్రాయెల్ని అటాక్ చేస్తున్నటువంటి పరిస్థితి. నిన్న ఒక్కసారి మనం గమనిస్తే అమెరికా ఏదైతే ఆర్మీ బేస్ క్యాంపులు ఉన్నాయో గల్ఫ్ కంట్రీస్లో, సిరియా మీద కావచ్చు, ఇరాక్ మీద కావచ్చు, ఖతార్ మీద చేసినటువంటి దాడులతో అమెరికా హుటాహుటిన ఒక మీటింగ్ పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఇరాన్ చేసినటువంటి దాడులకు సంబంధించి ఒక రియాక్షన్ కూడా ఇచ్చింది. మీరు ముందే చెప్పి దాడులు చేస్తున్నందుకు ధన్యవాదాలంటూ వ్యంగ్యంగా స్పందించిన పరిస్థితి. చాలా కీలకమైనటువంటి పశ్చిమాసియాలో ఉన్నటువంటి అమెరికా ఆర్మీ క్యాంప్స్ మీద ఇరాన్ దాడులకు పాల్పడటం ఒక మింగుడు పడని విషయంగా అమెరికా కనిపిస్తోంది. సో వెంటనే సీజ్ ఫైర్కి ఒక ప్రయత్నం జరగాలని భావించి సీజ్ ఫైర్కి ఒక 12 గంటల్లో ఎండ్ కార్డు పడుతుందని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం ఉంది. ఎందుకంటే ఇజ్రాయెల్తో మాట్లాడుతుంది. ఇజ్రాయెల్ కూడా దాదాపు సీజ్ ఫైర్కి అనుకూలంగానే ఉంది. కానీ ఇరాన్ ఒప్పుకోవటం లేదు. ఇరాన్ సై అంటే సై అంటుంది. ఎస్, మాకు నష్టం జరిగింది, తీవ్ర నష్టాన్ని ఎంతో కొంత మేము పూడ్చుకోవాలి, మా దేశం యొక్క సమగ్రతను, మా దేశం యొక్క సార్వభౌమాధికారం మీద మీరు దెబ్బ కొట్టారు, ఆ దెబ్బకి దెబ్బ కొట్టాల్సిందే అంటూ ఇరాన్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఒకసారి మనం 1-2 రోజులు ముందుకు వెళ్తే ఆదివారం రోజు ఇస్ఫహాన్, నతాంజ్, ఫోర్డో అణు కేంద్రాల మీద అమెరికా B-2 బాంబర్లతో ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ పేరుతో దాడులు చేసి ఇరాన్లోని కీలక స్థావరాలు నేలమట్టం చేసింది. ఈ నేపథ్యంలో పశ్చిమాసియాలో వివిధ దేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాల మీద దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. చెప్పింది చెప్పినట్టుగా యుఎస్ ఆర్మీ బేసుల మీద ఇజ్రాయెల్ సోమవారం సాయంత్రం నుంచి ఇరాన్ అనేది దాడులు చేసుకుంటూ పోతోంది. ఖతార్ రాజధాని దోహా శివారులో ఉన్న అల్ ఉదీద్ ఎయిర్ బేస్ మీద ఇరాన్ క్షిపణులతో దాడులు చేసింది. ఇరాక్ రాజధాని బాగ్దాద్ అంతటా పేలుళ్ల వర్షం కురిసింది. బాగ్దాద్కు ఉత్తరాన ఉన్న యుఎస్ సైనిక స్థావరమైన క్యాంపు తాజీని కూడా లక్ష్యం చేసుకుని ఇరాన్ డ్రోన్లతో చెలరేగింది. ఇందులో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ డ్రోన్ సైనిక స్థావరంలోని రాడార్ వ్యవస్థను ఢీకొట్టిందని, సైనిక స్థావరం డిస్ట్రాయ్ అయిందని ఏఎఫ్పి తెలిపినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఈ దాడులన్నీ ఒక్కసారి చూస్తే డొనాల్డ్ ట్రంప్ను కనీసం కూడా పట్టించుకోవట్లేదు ఇరాన్.
ఇరాన్ ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ పోస్ట్ని ఉచ్చరిస్తూ అక్కడ ఉన్నటువంటి ఒక మంత్రి చాలా స్పష్టంగా చెప్పారు, మేము ఒప్పందానికి ఈ కాల్పుల విరమణను చేస్తున్నామని చెప్పి మేము ఎక్కడ చెప్పాం, ఈ ఒప్పందానికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పి మేము సీజ్ ఫైర్కి ఎక్కడ అనుకూలంగా మాట్లాడాం అంటూ రివర్స్ అటాక్ దిగినటువంటి పరిస్థితుంది. ట్రంప్ అలా ప్రకటన చేశారో లేదో, నేను మధ్యవర్తిత్వం వహిస్తున్నాను, ఈ యుద్ధం ఆగిపోతుందని చెప్పి ఒక క్రెడిట్ తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం ముందుగానే చేశాడు ట్రంప్. కానీ ఇరాన్ మాత్రం ఎక్కడా ట్రంప్ను పట్టించుకోవట్లేదు. అసలు ఎవరు నువ్వు, ఏం మాట్లాడుతున్నావు, నీ అభిప్రాయాలతో మాకేంటి సంబంధం, మా అణు కేంద్రాల మీద అంతర్జాతీయ చట్టాలకు ఉల్లంఘించి దాడి చేస్తావా, తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు, నీ ఆర్మీ బేస్ క్యాంపులు ఏవైతే ఉన్నాయో వాటిని తునాతునకలు చేస్తామని చెప్పి ఇరాన్ కూడా దాడులు చేసిన పరిస్థితి ఉంది. ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ ఒక పోస్ట్ పెట్టారు ఈ యుద్ధం ఆగిపోతుందని, నిమిషాల వ్యవధిలోనే, ఎక్కువ టైం కూడా తీసుకోలేదు ఇరాన్, వెంటనే ఇజ్రాయెల్ మీద విరుచుకుపడింది, బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇజ్రాయెల్కి సంబంధించిన అణు కేంద్రాలు ఏవైతే ఉన్నాయో, ఇజ్రాయెల్కి సంబంధించిన విద్యుత్ కేంద్రాలు, ఆ విద్యుత్ కేంద్రాల మీద దాడి చేస్తోంది. విద్యుత్ కేంద్రాలు ధ్వంసం కావడంతో ఇజ్రాయెల్లో చీకట్లో అలుముకున్నాయి. ఇజ్రాయెల్లో చాలా ప్రాంతాలు చీకట్లో మగ్గుతున్నటువంటి పరిస్థితి, అంధకారం అలుముకుంది. హుటాహుటిన ఇజ్రాయెల్ పునరుద్ధరణ కార్యక్రమాలు అక్కడ తీసుకుంటుంది. అలాగే సైరన్ల మోత మోగుతోంది. టెల్ అవీవ్తో పాటు మరికొన్ని ముఖ్య పట్టణాల్లో సైరన్ల మోత మోగుతోంది ప్రస్తుతం ఇజ్రాయెల్లో. ఎందుకంటే బాలిస్టిక్ క్షిపణులతో పెద్ద ఎత్తున దాడులు చేస్తోంది, పెద్ద ఎత్తున బాంబుల వర్షం కురుస్తోంది, పెద్ద ఎత్తున విద్యుత్ కేంద్రాల మీద దాడి చేస్తోంది. అక్కడ సైరన్ల మోత మోగుతూ అక్కడ స్థానిక ప్రజానీకానికి ఇజ్రాయెల్ ఎప్పటికప్పుడు అలర్ట్ జారీ చేస్తోంది, సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళిపోండి, ఇరాన్ దాడులు చాలా తీవ్రంగా ఉండబోతున్నాయి, మీరు మీ ప్రాంతాల్లో తలదాచుకోండి, బయటికి రావద్దు అంటూ పెద్ద ఎత్తున అక్కడ ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. విజువల్స్లో మీరు చూస్తున్నారు, డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడైతే సీజ్ ఫైర్కి సంబంధించి ఒక ప్రకటన చేశారో, ఈ యుద్ధం ఆగిపోతుంది, కొన్ని గంటల్లోనే దీనికి ఒక ఎండ్ కార్డు పడబోతోంది, రెండు దేశాలకు అభినందనలు అని ముందస్తు ప్రకటన చేశారు డొనాల్డ్ ట్రంప్. కానీ ఎక్కడ కూడా ఇరాన్ దీన్ని పట్టించుకోవట్లేదు. మేము దాడి చేస్తాం, దెబ్బకు దెబ్బ కొడతాం అన్న స్థాయిలోనే ప్రస్తుతం ఇరాన్ బాంబుల వర్షం కురిపిస్తోంది ఇజ్రాయెల్ మీద. అలాగే అమెరికా బేస్ క్యాంపుల మీద కూడా దాడులు చేసుకుంటూ పోతుంది. సో ఈ యుద్ధం ఎప్పుడు ఆగుతుందో కూడా తెలియని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇరాన్ ఇంకా ఎందుకు వెనక తగ్గట్లేదు, తాను తీవ్రంగా నష్టపోయినా సరే, తన అణు కేంద్రాలు కోల్పోయినా, శాస్త్రవేత్తలను కోల్పోయినా, సైనిక ఉన్నతాధికారులు కోల్పోయినా, తన ప్రధానమైన నగరమైనటువంటి టెహరాన్ను కూడా పూర్తిగా ధ్వంసమవుతున్నా ఎక్కడా కూడా ఖమేనీ వెనకడుగు వేయటం లేదు. ఇజ్రాయెల్కి బుద్ధి చెప్పాల్సిందే, మరొకసారి మా మీద ఈ విధంగా చట్టాలను ఉల్లంఘించి తీవ్రమైనటువంటి దాడులు చేసేటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఒకసారి బుద్ధి చెప్పాల్సిందే, గట్టిగా చెప్పాల్సిందే. తాను నష్టపోతున్నా సరే మరింత తీవ్రంగా ప్రతిఘటించాల్సిందే అంటూ ఖమేనీ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం ఖమేనీ ఒక రహస్య ప్రాంతంలో ఉన్నారు, బంకర్లో ఉన్నారు, ఎక్కడున్నారో కూడా తెలియట్లేదు, అక్కడ సిగ్నల్స్ లేవు, సాంకేతిక పరిజ్ఞానం కూడా దొరకనటువంటి అతి లోతైనటువంటి బంకర్లో ఖమేనీ ఉండి తన సైనిక ఉన్నతాధికారులకు ఎవరైతే ఈ వ్యూహాత్మకమైనటువంటి ఆపరేషన్స్ చేస్తారో అధికారులు వాళ్ళకి డైరెక్షన్ ఇస్తా ఉన్నారు. అమెరికా బేస్ క్యాంపుల మీద దాడి చేయమని చెప్పి డైరెక్షన్ ఖమేనీ వెంటనే ఇచ్చారు. ఎందుకంటే ఎప్పుడైతే ఆదివారం రోజు అణు కేంద్రాలు ధ్వంసమయ్యాయో అప్పుడే ఖమేనీ చాలా స్పష్టంగా చెప్పారు, అమెరికా బేస్ క్యాంపులు ఇరాక్లో కావచ్చు, ఖతార్లో కావచ్చు, మిగతా ఏదైతే గల్ఫ్ కంట్రీస్లో అమెరికా బేస్ క్యాంపులు ఉన్నాయో వాటిని తునాతునకులు చేయండి, అమెరికాకి మనం ఒక స్ట్రాంగ్ వార్నింగ్ పంపించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి బంకర్ నుంచే ఖమేనీ ఒక డైరెక్షన్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. దానికి అనుగుణంగా ప్రస్తుతం దాడులు జరుగుతూ ఉన్నాయి. సో 13 రోజులుగా చాలా బీభత్సమైనటువంటి భయానకమైనటువంటి వాతావరణంలో ఈ దాడులు కొనసాగుతున్నట్టు పరిస్థితుంది. ట్రంప్ మాట ఇప్పుడు అస్సలు ఇరాన్ లెక్క చేయటం లేదు, దాడులు చేసుకుంటానే పోతుంది. ముందు ఇజ్రాయెల్ ఈ దాడి మొదలుపెట్టింది కాబట్టి ఇజ్రాయెలే ఆపాలి, మేము ఇంకా ఆపే నిర్ణయం ఇంకా తీసుకోలేదు, సీజ్ ఫైర్ అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు, మేము ఫైరింగే చేస్తూ ఉన్నాం, ఇజ్రాయెల్ ఒక్కసారి వెనక్కి తగ్గి మేము ఆపుతున్నామని చెప్పి ప్రకటన చేస్తే అప్పుడు మేము ఆలోచన చేస్తాము అంటూ ఇరాన్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో మనం చూస్తున్నాం గత 13 రోజులుగా ఒక భీతావాహ వాతావరణం కనిపిస్తోంది. ఎప్పుడైతే అమెరికా ఎంటర్ అయిందో మాటలకే పరిమితమైనటువంటి అమెరికా ఒక్కసారిగా రంగంలోకి దిగింది. 2 వారాలు సమయం ఇస్తున్నా ఖమేనీకి అని చెప్పి మాట్లాడారు డొనాల్డ్ ట్రంప్. అట్లా మాట్లాడిన తర్వాత ఒక 2 గంటల్లోనే పూర్తిగా యూటర్న్ తీసుకొని అణు కేంద్రాల మీద దాడికి తెగబడ్డ పరిస్థితుంది.
సో అమెరికా చేసినటువంటి ఈ వ్యూహాత్మక దాడి తమ అణు కేంద్రాల మీద దాడి తీవ్రంగా నష్టపరిచింది. మా దేశం యొక్క సమగ్రతను, సార్వభౌమాధికారం మీద దెబ్బ కొడితే మేము చూస్తూ ఊరుకోము. ఇరాన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా తలెత్తుకునే విధంగా మా దాడులు చాలా బలంగా ఉంటాయనే సంకేతం ఇవ్వాలని చెప్పి ఇరాన్ భావించింది. అందుకే ఇప్పుడు ఈ దాడుల వర్షం, మిసైళ్ల వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది.